జై శ్రీమన్నారాయణ. శాస్త్రాలను ఎందుకు అధ్యయనం చేయాలి? మన పెద్దలు అతి ప్రాచీన కాలం నుంచి కాపాడుకొస్తున్న వేదం, వేదాంతం, రామాయణం, భారతం చదవాలి అని చెప్తుంటారు. అది చదవడం వల్ల మనకేమిటి ప్రయోజనం? మనమేమి భారతం చదివి కురుక్షేత్ర యుద్ధం చేయబోవట్లేదు. రామాయణం చదివి హనుమంతుడు సముద్ర తరణం చేసినట్లుగా చేయబోవట్లేదు. అలాంటప్పుడు ఇవి చదవడం వల్ల ఉపయోగం ఏముంది? ఎందుకు చదవమన్నారు అన్న ప్రశ్న వస్తుంది. కొంతమందికి అయితే ఈ పుస్తకాలు చదివి చదివి బోర్ కొడుతుంది. చాలా చదివాను, ఇంకేం చదవాలి అనిపిస్తుంది. ఎంత చదివినా నా జీవితంలో ఏం మార్పు రాలేదు కదా, కోపం తగ్గలేదు, భక్తి రాలేదు, భగవంతుడి మీద నమ్మకం రాలేదు, ధ్యానం చేయడానికి కూర్చున్న ఆ 10 నిమిషాలు కూడా మనసు నిలపలేకపోతున్నాను, ఇవన్నీ చదివి ఏం చేయబోతున్నాం అని విసుగొస్తుంది. ఒక్కొక్కసారి చాలా తెలుసుకోవడం కూడా తప్పేమో అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇలా విసుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎందుకోసం చదువుతున్నాం అని తెలుసుకుంటే దాని ప్రయోజనం పొందగలుగుతాం. కృష్ణుడు గీతలో చెప్పాడు, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముచ్యంతి జంతవః. మనకు అనేక విషయాల్లో అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానం వల్ల ఉన్నతమైన జ్ఞానం కప్పివేయబడుతుంది. ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, శాస్త్రం చెప్పినట్టు జీవించాలి అని అనుకుంటాం. కానీ ఎలా చేయాలి అనే అవేర్నెస్ మనకు లేదు. కాబట్టి అన్ని తప్పులుగానే మిగిలిపోతాయి. ఉదాహరణకు అందరం కూర్చొని భోంచేస్తున్నాం అనుకోండి. నేను శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాను. కానీ ఒకరి విస్తరి ఒకరికి తగలకూడదు, ఒకరి పళ్ళెం ఒకరికి తగలకూడదు, ఒకళ్ళు ఎంగిల్ చేసి తాగిన నీళ్లు ఇంకొకళ్ళు తాగకూడదు, ఇలాంటి అసలు నీళ్ళని ఎంగిల్ చేసి తాగకూడదు, ఇలాంటి ప్రాథమిక విషయాలు నాకు తెలియవు. మా పెద్దలకు శ్రాద్ధం చక్కగా చేయాలనుకుంటాను, కానీ దానికి సంబంధించిన విధి విధానాలు నాకు తెలియవు. శ్రాద్ధం చేయాలంటే ఫలానా వారిని పిలవాలి అని తెలియదు. నేను మంచి పద్ధతిలో జీవించాలని అనుకున్నాను, కానీ ఈ అజ్ఞానం క్రమంగా ఆ నిర్ణయాన్ని నీరుగా వస్తుంది. పుణ్యకాలంలో ఆర్తులకు సహాయం చేయాలి, పెద్దలను సన్మానించాలి అని కోరిక ఉంది, కానీ నాకు ఏ విధంగా చేయాలో తెలియదు, ఎవరిని పిలవాలో తెలియదు. ఈ అజ్ఞానం వల్ల క్రమంగా నేను మంచి పద్ధతిగా జీవించాలనుకున్న కోరిక కూడా పోతుంది. ఏదో ఒకటిని చేసుకుంటూ పోతున్నాను, కానీ నా జీవితంలో అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. నేను అన్నీ బాగా చేస్తున్నాను కదా అనుకుంటాను, ఎందుకో మరి నాకైతే మంచి జరగట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మనం చేయవలసిన పద్ధతిలో చేయడం లేదు, అందువల్ల ఫలితం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎందుకు అలా చేసాం అంటే ఆ విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడమే. అందువల్ల ఏదో తోచినట్టుగా చేసాం. మరి ఏం చేయాలి? అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి. ఆయా పద్ధతులను పాటించాలి. అదే కృష్ణుడి గీతలో అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముచ్యంతి జంతవః. వీడికి జ్ఞానం లేకపోవడం వల్ల మంచి ఆలోచనలు కూడా ఆచరించలేకపోతున్నాడు. వీడు మత్తులోనే ఉంటున్నాడు, మత్తులోనే తిరుగుతున్నాడు. వీడి మంచి భావాలు, మంచి కోరికలు కూడా అజ్ఞానం అనే మత్తులో పడిపోతున్నాయి. దాని నుంచి బయటపడ్డా ఎలాగా? దానికి దారి ఏమిటి అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. అది తప్ప వేరే షార్ట్ కట్ మార్గం ఏమీ ఉండదు. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, వీడి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి శాస్త్రాలను ఇస్తాను, వేదాల్లో, ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో చెప్తాను. జ్ఞానేన తు తదయజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవతు జ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు, ఇప్పుడు నేను చేసిన ఉపదేశం వలన, నువ్వు చదవబోయే పుస్తకాల వలన నీకు సంపూర్ణ జ్ఞానం దొరుకుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు ఈ విధంగా ఆరాధన చేయాలి, ఇలా శ్రాద్ధం చేయాలి, ఈ సమయంలో పడుకోవాలి, ఈ సమయంలో మేలుకోవాలి, ఇలా జీవనం సాగించాలి, ఈ పనులు ఈ విధంగా చెయ్యాలి అని తెలుస్తుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎట్లా అంటే ఇతిహాసాలు, పురాణాలు చదవడం వల్ల తెలుస్తుంది.
అవి చదవడం వల్ల ఏ గుణాలను మనం పోగొట్టుకోవాలో తెలుస్తుంది. అనేక పాత్రల గురించి అందులో చదువుతాం కదా. దుష్ట పాత్రలకు వచ్చే ఫలితం ఏమిటి, మంచి పాత్రలకు వచ్చే లాభం ఏమిటి, తాత్కాలికంగా మంచి పాత్రలు బాధపడ్డా అంతిమంగా వాళ్ళకి విజయం రావడం, ఇవన్నీ చదువుతాం. కాబట్టి ఏ గుణాలను మనం అలవాటు చేసుకోవాలి, వేటిని పోగొట్టుకోవాలి అని తెలుస్తుంది. ధర్మాన్ని ఆచరించాలి, ఏ విధంగా జీవనం సాగించాలి అనే విషయాలన్నీ ఈ శాస్త్రాలు చదవడం వల్ల తెలుస్తుంది. అంటే ఇగ్నోరెన్స్ తొలగిపోతుంది, అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు నా జ్ఞానాన్ని కప్పేసే మాయ నాలో ఉండదు. అప్పుడు నేను ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నానో అలాగా అభివృద్ధి చెందగలుగుతాను. ఇందులో స్టెప్స్ చూడండి. 1, ముందు పుస్తకాలు చదవాలి, దానివల్ల జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం వలన అజ్ఞానం తొలగిపోవాలి. చేయవలసిన కర్మలు సక్రమంగా చేయాలి, భక్తితో ఉండాలి, దానివల్ల ముక్తిని పొందాలి. దీనికంతటికీ ప్రాథమికంగా ముందు మనం శాస్త్రాలను చదవాలి. దానివల్ల వచ్చే జ్ఞానంతో మన అజ్ఞానం తొలగించుకోవాలి. మన శాస్త్రాలను చదివేటప్పుడు ఒక తప్పు చేసే అవకాశం ఉంది. ఈ గ్రంథాలను వేగంగా కథల పుస్తకం చదివినట్టుగా చదివేస్తాం, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది చదవడం వల్ల నాలో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఏర్పడాలి. నేను చేసే కర్మలు మంచివిగా ఉండాలి, శాస్త్రంలో నాకు విధించిన కర్మలను నేను శాస్త్ర సమ్మతంగా చేయాలి, నాలో భక్తి పెరగాలి, నా జీవన విధానం సక్రమంగా ఉండాలి అన్న కోరికతో చదవాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. చదివిన దాన్ని విశ్లేషించుకోవాలి, దాని వ్యాఖ్యానాలు ఉంటే చదవాలి. అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. తద్వారా మన జీవన విధానం మార్చుకొని సన్మార్గంలోకి మళ్ళిస్తే మనకు దొరకాల్సిన ప్రయోజనాలన్నీ పరిపూర్ణంగా దొరుకుతాయి. ఏదో ఎవరో చెప్పారు కాబట్టి చదివాను అని కాకుండా దీనివల్ల నాకు ఉపయోగం కలగాలి అని పూర్ణ విశ్వాసంతో చదవాలి. ఆ గ్రంథాలు చదివి అర్థం చేసుకొని చర్చించి ఆ తర్వాత ఆచరించాలి. అలా అందరూ చేయాలని కోరుకుంటూ ఆ పరబ్రహ్మం ఆ శక్తిని బుద్ధిని మనకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.